రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. నీవు చేస్తున్న మంచి కార్యములు, చూపుతున్న ప్రేమను, చేస్తున్న సహాయమును, నీ వలన ఎంతోమంది మేలు పొంది మంచిని అనుభవించి కూడా మరలా నీకు మంచి చేయలేకపోతున్నారని, మరలా అట్టి మంచికి తగిన ఫలాన్ని పొందలేకపోతున్నావని బాధపడుతున్నావేమో. నా దేవుడు రహస్యమందు చూచు తండ్రి నీకు నిశ్చయముగా ప్రతిఫలము దయచేయవాడై ఉన్నాడు. నీవు చేసిన ప్రతి సత్కార్యమునకు, ప్రతి మేలుకు, ప్రతి సహాయమునకు ఆయన కొలిచి నీ ఒడిలో అటు దీవెన కుమ్మరించువాడై ఉన్నాడు. ఒకవేళ మనుషులు గుర్తించకపోవచ్చు, నీవు చేసిన మంచినైనా, నువ్వు చూపిన ప్రేమనైనా, నీ వలన పొందిన మేలైనా మనుషులు గుర్తించలేక ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చేమో. కానీ నా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ కార్యమును, నీ క్రియలను, నీ ప్రేమను, నీ సహనమును, నీ యొక్క తగ్గింపును, నీ విధేయతను, నీ ప్రయాసను, నీ శ్రమను ఆయన చూస్తున్నాడు. కనుక ఆయన ఎదుట మనము దేవుని ఎదుట చక్కగా ప్రవర్తించిన వారమైతే చాలు, నీతిమంతులకు కలుగు ఫలము పొందుకుంటాం. మేలుకు తగినట్లుగా నా దేవుడు నీకు ప్రతిఫలమిచ్చువాడై ఉన్నాడు. నీ క్రియలకు తగినట్లుగా ప్రతిఫలమిచ్చువాడై ఉన్నాడు. నీ సహనానికి తగిన ఆ ప్రతిఫలాన్ని నిశ్చయముగా నీవు పొందుకుంటావు. కనుక భయపడనవసరం లేదు. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకుంటావు కదా అని దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నీవు సత్క్రియ చేసిన దానికి తగిన ఫలము నీకు అనుగ్రహిస్తాను కదా. ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు నా బ్రతికి ఇంతేనా అని అనుకుంటున్నావు అని మన దేవుడు మనలను ఆదరిస్తున్న సమయం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీవు చేసిన ప్రతి మంచికి మంచి ఫలాన్ని పొందబోతున్నావు. కనుక మనం ఏది చేసినను, ఏది మాట్లాడినా, ఏది తలంచినా రహస్యమందు చూస్తున్న తండ్రి ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకొని మనం నడుచుకుందాము గాక. ఎవరు చూడటం లేదు అనుకోవద్దు. ఎవరు నన్ను పట్టించుకోవటం లేదు, నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా అని అనుకోవద్దు. సమస్తాన్ని చూస్తున్న దేవుడు, ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తుంది. కనుక ఆయన ఎదుట మన ప్రవర్తన, మన మాట, మన నడవడిక, మన మనస్సు ఎలా ఉందో ఎప్పటికప్పుడు సరిచేసుకోగలిగితే చాలు. దేవుడు మనలను ఆశీర్వదించువాడై ఉన్నాడు. ఆయన నడిపించే మార్గములు బహు వింతగా ఉంటాయి. అవి మనుషుల ఆలోచనలకు అతీతముగా, మనుషుల ఆలోచనలకు మించినవిగా, ఊహకు అందనివిగా ఉంటాయి. అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడైన తండ్రి నీ జీవితంలో చేయబోతున్న ఆశ్చర్యమైన కార్యములు నీవు చూచుదువుగాక, పొందుకుందువుగాక. ఆమెన్. నీ దుఃఖము కొట్టివేయబడింది, నీ విచారము తొలగిపోయింది. మీ దినములు ఆయన సంతోషముగాను ఉత్సాహముతోనూ నింపబోతున్నాడు. నమ్మిన వారు ఆమెను చెప్దామా? పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దిన దీవెనల చేత నీ పిల్లలను నింపండి. మమ్మలను మీ కృపతో నింపి ఆశీర్వదించండి. ఈ దిన సేవకు, ఈ దినమంతటికీ కావలసిన కృప నీ పిల్లలు చేతి పనుల్లోనూ, పొలము పనుల్లోనూ, పంటల్లోనూ, పశువుల విషయంలోనూ, వ్యాపారాలలోనూ, ఉద్యోగాలలో, ప్రతి పనిలో కూడా మీరు తోడై ఉండండి. వారు ప్రయాణాలలో తోడై ఉండండి. వారు ప్రారంభిస్తున్న ప్రతి మంచి ప్రారంభానికి మీరు తోడై నడిపించమని వేడుకుంటున్నాం. మీ సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వారి దుఃఖమును కొట్టివేయండి అయ్యా, వారి దుఃఖమును మాన్పివేయమని వేడుకుంటున్నాం అయ్యా. దేనిని గూర్చి నీ పిల్లలు చింతిస్తున్నారో, దేనిని గూర్చి విచారిస్తున్నారో తండ్రి, నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని అన్ని విషయాలలో చాలిన దేవునిగా మీరుండి నడిపించి మీ ఘననామమునకు మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటికే ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ సహకరిస్తూ మీరు పాలిభాగస్తులుగా ఉండి సహకరిస్తూ మేమున్నాము అని ముందడుగు వేస్తున్న ప్రతి ఒక్కరిని నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.